ఇక్కడ థర్డ్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ద పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ ఈస్ 25,000. 1/5 ఆర్ ఫీమేల్స్ అండ్ ద రెస్ట్ ఆర్ మేల్స్. 5% ఆఫ్ మేల్స్ అండ్ 40% ఆఫ్ ఫీమేల్స్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్. వాట్ పర్సెంటేజ్ ఆన్ ద హోల్ ఆర్ ఎడ్యుకేటెడ్ అన్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక విలేజ్లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక విలేజ్లో 25,000 మెంబర్స్ ఉన్నారు అని అన్నాడు. సో ఈ 25,000 మెంబర్స్లో మేల్స్ ఉంటారు. అయితే 1/5 ఫీమేల్స్ ఉన్నారు అని అన్నాడు. అయితే 1/5 ఆఫ్ టోటల్ పాపులేషన్ ఎంత అవుతుంది వాల్యూ? 5,000 ఫీమేల్స్ అయితే రిమైనింగ్ 20,000 మేల్స్ అవుతారనమాట. అయితే వాళ్ళు మళ్ళీ ఏమని ఇచ్చారు? 40% ఆఫ్ ఫీమేల్స్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ అండ్ 5% ఆఫ్ మేల్స్ ఆర్ ఆల్సో అన్ఎడ్యుకేటెడ్. సో ఈ 5,000 మెంబర్స్లో 40% అన్ఎడ్యుకేటెడ్ అయితే రిమైనింగ్ 60% ఎడ్యుకేటెడే కదా. సో అదేమవుతుందంటే 60/100 ఇంటూ 5,000. దీన్ని సాల్వ్ చేస్తే మనకి 3,000 అనేది వాల్యూ వస్తుంది. సో అలాగే ఇక్కడ మళ్ళీ మనకి ఏమి ఇచ్చారు? మేల్స్లో 5% ఆర్ అన్ఎడ్యుకేటెడ్. సో 5% అన్ఎడ్యుకేటెడ్ అయితే 95% ఆఫ్ మేల్స్ ఎడ్యుకేటెడే కదా. అయితే 95/100 ఇంటూ 20,000. 2 zeros క్యాన్సిల్ అయిపోతే దీన్ని సాల్వ్ చేస్తే మనకి 19,000 అనేది వస్తుందన్నమాట. సో మొత్తం ఎడ్యుకేటెడ్ మెంబర్స్ పర్సంటేజ్ కావాలి. సో ఎడ్యుకేటెడ్ మెంబర్స్ పర్సంటేజ్ కావాలి అని అంటే టోటల్ ఎడ్యుకేటెడ్ మెంబర్స్ మొత్తం ఫీమేల్స్ మేల్స్ ఎడ్యుకేటెడ్ మెంబర్స్ బై 25,000 ఇంటూ 100 అనమాట. సో 22,000 బై 25,000 ఇంటూ 100. జీరోస్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 25 5s 5 2s అనమాట. 5 44s. సో 44 ఇంటూ 2 88% అవుతుందన్నమాట దీనికి ఆన్సర్.